హైదరాబాద్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటి ముందు హై డ్రామా నడుస్తోంది. ఎందుకు ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. పారిపో. సార్ పోలీస్ నన్ను ఎందుకు సార్ పట్టుకుంటారు? ఆడికి అలాగే అవ్వలేరా. రామ్ గోపాల్ వర్మ చేసిన సినిమాకు సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది. అప్రూవల్ వచ్చినాకనే రిలీజ్ చేసినాడు. ఆయన సినిమా తీయడం తప్పు అన్నట్టుగా ఆయన మీద కేసులు పెడితే ఆ విషయం మాకు తెలుసులే. వర్మ ఇంటి ముందు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు వెయిట్ చేస్తున్నారు. అయితే వర్మ మాత్రం ఎక్కడికో వెళ్లిపోయారు. ఆయన ఫోన్లో స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. సో ఎర్ర బుక్ మీద మీ ప్రభావం ఉండదంటారు? ఎవరి మీద ఉండదు. అటు చూడు. అయితే వర్మ మాత్రం ఎక్కడికో వెళ్లిపోయారు. ఎవరి మీద ఉండదు అంటే అట్లా ఏం చేస్తారో నేను కూడా చూస్తాను. ఆయన ఫోన్లో స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఇప్పటికి 2 సార్లు పోలీసు విచారణకు డుమ్మా కొట్టారు వర్మ. అంతా అస్సామేంద్రా మందులో కొత్త బ్రాండ్ పేరు. ఈ రోజు విచారణకు రాకపోతే వర్మను అరెస్ట్ చేస్తారని భయపడుతున్నారు. ఆయనను అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉంటే ఇల్లీగల్ డిటెన్షన్ కాదా ఇది? సెన్సార్ బోర్డులు ఎందుకు ఉన్నాయి? పిచ్చగా ఉందా? తాట తీసేస్తా ఒక్కొక్కడికి. డబ్బులు వద్దంటే వాచర్ ఇంకో తీసుకోమను. కూర్చొని మాట్లాడుకోవాలి కదా, కాంప్రమైజ్ అవ్వాలి కదా. మీదకి వచ్చేస్తారండి. పద్ధతి ఉండాలా లేదా? మీకు నచ్చిన వాళ్ళని మాత్రం ప్రమోట్ చేస్తే ఫిల్మ్ ప్రమోషన్, మీకు వ్యతిరేకంగా సినిమా తీసినా కేసులు పెట్టడం, అరెస్టులు చేయాలని ప్రయత్నం చేయడం. వదిలేస్తా అంటున్నారు. చెప్తాను కదా భయ వదిలేస్తారని. నేనున్నాను. వాడి బదులు నీకేస్తారంట. నేను చచ్చిపోతా. నన్ను ఎలాగో చంపేస్తా. లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. నా ఆవేదన అర్థం చేసుకోండి. బావా ఎన్నాళ్ళు కలిసి బతికే ఇప్పుడు నేను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా? కలిసి బతికినంత ఈజీ కాదు కలిసి చావటం. ఇది రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఆయన లాయర్ మాత్రం వర్మ స్కెడ్యూల్ బిజీగా ఉందని, కొత్త సామాన్లన్నీ తప్పేస్తాయి. చిచ్చినట్టు తెలిస్తే నేను తప్పేస్తారే. అది వచ్చేసారు. నన్ను అడిగితే లేరని చెప్పు. నువ్వు వెళ్ళి కలిపి వర్చువల్ విచారణకైతే రెడీ అన్నారు. అనుభవుడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎక్కడ? ఒరే గులాబ్ నీలో ఉండాలా? స్టేటే మారిపోవాలా? హైదరాబాద్ లోనా కోయంబత్తూర్ లోనా? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. రెండవసారి విచారణకు డుమ్మా కొట్టడంతో హైదరాబాద్ లో వర్మ ఇంటికొచ్చారు ఒంగోలు పోలీసులు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి వర్మ ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది. ఒంగోలు పోలీసుల విచారణకి వర్మ డుమ్మా కొట్టారు. విచారణకి 2 వారాల పాటు గడువు కోరారు ఆర్జీవీ. హైదరాబాద్ లోని ఆర్జీవీ ఇంటికి వెళ్లారు పోలీసులు. అదే చూపు. నా కోసం సిటీ కాకుండా స్టేట్ మొత్తం తిరుగుతున్నారా? ఎవరు దొరకండి, నేను దొరకండి. అయితే వర్మ హైదరాబాద్ లో లేరని చెప్తున్నారు ఆయన సిబ్బంది. ఎవడానికి మామయ్య నేను బ్రహ్మనా, నేను క్రియేటర్నా, నేను అపరిచితున్నా, నేను చంద్రముఖినా. కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. అమ్మో పోలీసులు వీడొస్తున్నారండి. అదెవరో తెలుసా? నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తి. టచ్ చేసావయ్యా, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు.